ప్రభునందు సహోదరి సహోదరులకు ప్రభునామమున వందనములు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, మనమందరం కూడా ఈ సమయంలో శ్రమల దినాల్లో ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువకు అప్పగించబడి పునరుద్ధరణై తిరిగి లేచిన దినం వరకు ముందు 40 దినాలు ప్రపంచమంతటా కూడా శ్రమల దినాలుగా పాటిస్తూ ఆయా సంఘాల్లో ప్రార్థనలు జరుపుతూ ఉంటారు. ప్రభునందు ప్రియులారా, ఈ శ్రమల దినాల్లో మనం అందరము కూడా ఒక వాక్యాన్ని మనం విందాము. ఒక వ్యక్తిని గురించి మనం బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుందాం. కురేనీయుడైన సీమోను. ప్రభునందు ప్రియులారా, ఈ వర్తమానంలో ఒక వ్యక్తిని గురించి మనం తెలుసుకుంటున్నాం. యేసుక్రీస్తు వారు సిలువను మోసినటువంటి ఒక ధన్యతను పొందినటువంటి కురేనీయుడైన సీమోను గురించినటువంటి విషయం మనం ఈ వర్తమానంలో తెలుసుకుందాం. యేసుక్రీస్తు వారు సిలువ శిక్ష పొందిన తర్వాత సిలువను మోసుకుంటూ వెళ్తుంటే మధ్యలో ఒక వ్యక్తి సిలువను మోశారు. ఆ వ్యక్తి ఎందుకు మోశారు? ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తే ఎందుకు మోశారు అనేది మనం తెలుసుకుందాం. దానిలో లోతైనటువంటి విషయాలు, వాటి వివరణలు ఈ వర్తమానంలో మనం విందాం. 4 సువార్తల్లో కూడా చూడండి, ఇందులో 3 సువార్తలు ఈయన గురించి ప్రస్తావించాయి, ఈయన గురించి వ్రాశాయి. ఒక్క యోహాను సువార్త తప్ప యోహాను గారు మాత్రం వేరేలా వ్రాశాడు. ఇది పూర్తి వివరణ, అందుకే మీకు అందిస్తున్నాను. ఆయనను కొరడలతో కొట్టారు. చిత్రహింసల మధ్యలో వీధుల్లో నుంచి లాక్కెళ్తున్నారు. తలకు ముళ్ళ కిరీటం పెట్టారు. పిడిగుద్దులు గుద్దుతున్నారు. ఒంటి నిండా గాయాలయ్యాయి. భుజాలపై బరువైన శిలువ ఇలా మోయిస్తూ కొండ ఎక్కిస్తున్నారు. అలాంటి సమయంలో, అలాంటి టైంలో కురేనీయుడు అనే సీమోను అనే వ్యక్తి, ఇతను కురేనీయుడు అనబడుతున్నాడు. సీమోను అనే వ్యక్తి చేత సిలువను మోయించారు. అయితే ఈ 3 సువార్తలు కూడా ఒకే విషయాన్ని, అంటే ఈ విషయాన్ని చాలా క్లియర్గా, స్పష్టంగా తెలియజేశాయి. బైబిల్ వాక్యాల ప్రకారంగా మనం చూద్దాం. మొట్టమొదటిగా మత్తయి సువార్త ప్రకారం, మత్తయి సువార్తలో చాలా సింపుల్గా మత్తయి రాశాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 32వ వచనంలో, వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోను అను ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు అతన్ని బలవంతం చేసిరి అని వ్రాయబడింది మత్తయి సువార్తలో. ఇక మార్కు సువార్తల్లోకి వస్తే, మార్కు సువార్త ప్రకారం ఈ సీమోను గురించి అతని కుమారులతో సహా వ్రాశారు. మార్కు సువార్త 15వ అధ్యాయం 21, 22 వచనాలు మనం గమనిస్తే, కురేనీయుడైన సీమోను అను ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమును పోవచ్చుండగా ఆయన సిలువను మోయుటకు అతన్ని బలవంతము చేసిరి అని వ్రాయబడింది. మార్కు సువార్త 15వ అధ్యాయం 22వ వచనంలో, అతడు అలెగ్జాండర్ రూఫస్ అనేటువంటి వారి యొక్క తండ్రి అని, దీనినే అలెగ్జాండరు, రూపు అనేటువంటి పేర్లతో రాయబడింది. అలెగ్జాండర్ అండ్ రూఫస్ అనేటువంటి వారి యొక్క తండ్రి ఈ యొక్క కురేనీయుడైనటువంటి సీమోను అండి. ఇక లూకాసు వార్తలోకి వస్తే, లూకాసు వార్త ప్రకారం అయితే ఇంకొంత సమాచారం మనం తెలుసుకోవచ్చు. 23వ అధ్యాయం 26వ వచనంలో, పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోను అను ఒకని పట్టుకొని యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద దాన్ని పెట్టిరి అని ఆ 3 సువార్తల్లో కూడా ఈ కురేనీయుడైన సీమోను సిలువ మోశాడు అని రాయబడిందండి. ఆయన పల్లెటూరు నుంచి, వేరే ప్రాంతం నుంచి వచ్చారని, ఆయన మార్గములో వెళ్ళుచుండగా సైనికులు పట్టుకున్నారని, బలవంతం చేశారని మనకు అర్థమవుతుంది. ఆయన కుమారుల పేర్లతో సహా వ్రాశారు వాక్యంలో. యోహాను సువార్తలో అయితే, యోహాను సువార్త 19:17లో యేసు వారు ఆయన తన సిలువ మోసుకొనెను అని రాయబడింది. అంటే యేసుక్రీస్తు వారు మాత్రమే ఆ సిలువను మోసినట్టు మనం చూస్తూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు వారి పరిస్థితి చూసి సైనికులు సీమోనుకు సిలువ అప్పగించి మోయమన్నారు. సరే,
కానీ పూర్తిగా మాత్రం ఆయన మోసినట్టుగా మనం చూడలేదండి. యేసుక్రీస్తు వారే తన శిలువను తానే మోసుకుంటూ వచ్చారు అని కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే కొంతకాలమైన, కొంచెం సేపైనా, కొంత దూరమైన ఈ కురేనీడైనటువంటి సీమోను ఆ శిలువ పట్టుకున్నాడండి. శిలువను మోసాడు అని మనకు అర్థమవుతుంది. అసలు ఎవరు ఈ సీమోను? కురేనీడైన సీమోను అనే వ్యక్తి ఎవరు అసలు? బైబిల్లో ఇంతకన్నా ఎక్కువ సమాచారం ఇవ్వలేదండి. కానీ కొంత ఆధారాల ప్రకారంగా ఆఫ్రికాలోని కోస్టల్ ఏరియా నుంచి వచ్చినటువంటి లిబియా ప్రాంతం నుంచి ఒక పల్లెటూరు నుండి వచ్చారు అని మాత్రం అర్థమవుతుంది. అలా పల్లెటూరు నుండి యెరూషలేముకు వచ్చారు అని తెలుస్తుంది. ఆయనకు అలెగ్జాండరు, రూఫస్ అనేటువంటి ఇద్దరు కుమారులు ఉన్నారని కూడా తెలుస్తుంది. తర్వాత చూడండి, రూఫస్ అనేటువంటి వ్యక్తి బైబిల్లో ప్రస్తావించబడ్డాడు. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 13వ వచనంలో మనం గమనిస్తే, ప్రభువునందు ఏర్పరచబడిన రూఫునకును వందనములు, అతని తల్లికి వందనములు అని రాయబడింది. అపోస్తులుడైనటువంటి పౌలు గారు కూడా ఈ రూఫునకు గురించినటువంటి విషయాన్ని తెలియజేశారు. ఆమె నాకును తల్లి అని పౌలు గారు అంటారండి. అంటే ఈ సీమోను కుమారులైనటువంటి వీరి గురించి అందుకే మార్కు గారు తర్వాత పిల్లలతో సహా వ్రాశారు. ఎందుకు అంటే వారు దేవుని పనిలో వాడబడ్డారు అని, దేవుని పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉన్నారు అని తెలిసినటువంటి మార్కు గారు ఆ విషయాన్ని చక్కగా క్లియర్గా వ్రాశారు తన సువార్తలో. దారిన పోయేటువంటి సీమోనును పట్టుకొని శిలువను మోయమన్నారు. అప్పటికి వారు ఎవరో తెలియకపోవచ్చు, అతను ఎవరో తెలియకపోవచ్చు. కానీ ఈ సువార్త వ్రాసే సమయానికి మాత్రం వీరికి వారు కుమారులు, అలాగే వీరంతా కూడా యేసుక్రీస్తు సాక్షులుగా వీరున్నారు అని తెలుస్తుందండి. అంతేకాదు చరిత్రలో కూడా సీమోను, కురేనీయుడైనటువంటి సీమోను, కురేనియా ప్రాంతము, అలాగే కురేనీయుడైన సీమోను గురించి చరిత్రలో చాలా ఆధారాలు దొరికాయండి మనకు. అంతేకాదు ఈ మధ్య ఒక సమాధిలో ఎముకలు కూడా కనుగొనబడ్డాయి. ఒక బరియల్ కంటైనర్ ఉంది. ఆ బరియల్ కంటైనర్లో యెరూషలేములో దొరికింది. ఈ యెరూషలేములో ఉన్నటువంటి బరియల్ కంటైనర్లో ఎముకలు దొరికాయి. అవి అలెగ్జాండర్ ద సన్ ఆఫ్ సిమోన్ అని వ్రాయబడి ఉన్నాయండి. అలెగ్జాండర్ ద సన్ ఆఫ్ సిమోన్ అని నిర్ధారించారు కూడా. కాబట్టి కొందరు ఉద్దేశం ప్రకారం ఈ కుమారులు తర్వాత క్రీస్తు శిష్యులుగా పరిచర్యలో వాడబడ్డారు అని, ఆయన తండ్రి సీమోను యేసుక్రీస్తు వారి శిలువ మోసిన ధన్యత వల్ల దేవుని రాజ్య విస్తరణలో వీళ్ళు ఉన్నారు అని చెప్తారు. తర్వాత చర్చ్ యాక్టివిటీస్లో కూడా వారు ఉండేవారు అని చెప్తారు. ఆ విధంగా వీరి గురించి మనం తెలుసుకోవచ్చు. అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనకు లేదండి. అయితే ఈయనే ఎందుకు, కురేనుడైన సీమోను మాత్రమే ఎందుకు మోయాలి అంటే, ఆయనకై ఆయన మోసింది కాదండి. ప్రభువారు మోయమని చెప్పలేదు, సైనికులు ఫోర్స్ చేశారు. చూడండి ప్రభునందు పిల్లారా, బలవంతం చేశారు. కురేనియా సెరిన్ అనేటువంటి ప్రాంతం నుంచి యెరూషలేమునకు వచ్చి, కురేనియా సెరిన్ అనేటువంటి ప్రాంతం నుంచి యెరూషలేమునకు వచ్చి నివసించేటువంటి యూదుల్లో ఒకడే ఉండవచ్చు. అలా యూదుల్లో ఒకడే కనిపించాడని సైనికులు ఎన్నుకొని ఉండవచ్చు అంటారు కొందరు. ఇంకొందరైతే ఆయన ఒక బ్లాక్ మ్యాన్ యూదుడు కాదు, పస్కాను ఆచరించడానికి యెరూషలేముకు వచ్చి ఉండవచ్చు. కానీ ఈ వాక్యాల్లో ఆయన రూపు కానీ, మతం కానీ, వివరణ కానీ ఏమి కూడా పొందుపరచలేదండి. మరి యేసుక్రీస్తు వారికి ఏమైనా సహాయం అవసరమా అంటే లేదు. యేసు వారు మోస్తుంటే ఎందుకు అవసరమైంది? నిజానికి యేసుక్రీస్తు వారికి సహాయం అనేది అక్కర్లేదండి. సహాయం అడగలేదు. అన్ని దెబ్బలు తిని, ఇంత చిత్రహింసలు అనుభవించి చాలా దారుణమైన కండిషన్లో ఉన్నారు యేసుక్రీస్తు ప్రభుల వారు. యెరూషలేము నుంచి గొల్గొతా వరకు కూడా అనేక వీధుల్లో నుంచి ప్రయాణించి ఆ మార్గాన్ని ద వయా డొలోరసా అంటారండి. సైనికులు చిత్రహింసల పాలు చేశారు. సైనికులతో కొట్టబడ్డారు, పిడిగుద్దులు గుద్దారు, కొరడాలతో కొట్టబడ్డారు, ముళ్ళ కీటం పెట్టి పదే పదే తలపై పట్టుకొని కొడుతూనే ఉన్నారని బైబిల్ చెబుతుందండి. అలాంటి పొజిషన్లో సిలువ మోయడం, శరీరం ఎంత నలిగిందో, ఎంత రక్తం చిందించబడిందో, ఎంత ఓపిక సహించిందో, బలము లేకుండా, ఓపిక లేకుండా, చరిత్రకారులు చెప్పిన దాని ప్రకారం సిలువ అనేది దాదాపు 30 నుంచి 40 పౌండ్ల బరువు అనేది ఉంటుందండి. అది మోయడమే చాలా కష్టం.
ఇంత చితికి నలిగి పైగా కొరడా దెబ్బలతో పైగా కొండ ఎక్కాలంటే ప్రాణం దారిలోనే పోతుంది కదండి అని వారు గ్రహించి వారు అలా అనుకుని ఈ సైనికులు సీమోను బలవంతం చేసి ఉండవచ్చు. ఆ విధంగా సీమోన్ను ఈ సిలువను మోసేటట్లు వారు చేశారు. అయితే ఇందులో మనం ధ్యానించవలసినటువంటి అంశం ఏంటి అంటే దేనికిది అంటే దీనికి కొన్ని సాదృశ్యాలు ఉన్నాయండి. అవి మనం తెలుసుకుందాం. 5 సాదృశ్యాలు. ఈయన మొట్టమొదటిగా ఈయన ఇక్కడి వాడు కాదు, యెరూషలేము వాడు కాదు. ఇతను యూదుడో కాదు కూడా తెలియదు. ఈయన ఇక్కడ వాడికైతే కాదు, యెరూషలేము వాడు కాదు. ఇతను యూదుడో కాదు కూడా తెలియదు. సీమోను అనే పేరు గ్రీకుల్లోనూ యూదుల్లోనూ కూడా చాలా కామన్గా ఉండేటువంటి పేరండి. యెరూషలేము అతనిది కాదు, వేరే ప్రాంతం, వేరే దేశం. అతను తెలియని పరాయి వ్యక్తి ఈ సీన్లోకి వచ్చాడు. అంటే ఆ ప్రాంతం కోసం కాదు, ఆ యూదుల కోసం కాదు, ఆ త్యాగం సర్వమానవాళికి అని సింబాలిక్గా తెలుస్తుంది. అందుకే పెంతెకోస్తు దినం నాడు చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు అన్యులు, యూదులు, క్రైస్తవులు అందరూ అక్కడ ఉన్నారు. ఏ సంబంధము లేని అన్ని వర్గాలకు వర్తించింది ఈ ప్రాణత్యాగం అండి. రెండవదిగా మనకు బోధిస్తుంది ఏంటి అంటే కురేనీయుడైన సీమోను ఒక ఫిజికల్ రోల్ని మనకు చూపించారు. లూకాసు వార్త 9వ అధ్యాయం 23 ప్రకారంగా, ఎవరైనా నన్ను వెంబడించగోరని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలనని వాక్యం ఉంటుంది. అంటే ఇది మనకు మాదిరిగా చూపించడానికి చెప్పినటువంటి వాక్యం. ఆ తర్వాత వెంబడించిన వారు కానీ, అపోస్తులు కానీ, శిష్యులు కానీ అలాగే చిత్రహింసలు చేసి చంపబడ్డారు. దానికి సాదృశ్యంగానే ముందుగానే ఈ సిలువ మోసిన వ్యక్తి ఈయన. అక్షరాల సిలువను ఎత్తుకొని యేసును వెంబడించడం అక్షరాల ఆయన శిష్యరికం యొక్క భావాన్ని తెలియజేస్తుంది. ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ పిక్చర్ ఆఫ్ డిస్కిప్లిషిప్. యేసును అనుసరించడం ప్రతిసారి సులభమైతే కాదండి. శిష్యులు, అపోస్తులు అందరూ కూడా అలాగే నలిగారు, అలాగే చనిపోయారండి. మూడవది నిజమేంటంటే ఆయన సిలువ మోయడానికి రాలేదు. సీమోను అనేవాడు సిలువ మోయడానికి రాలేదు. బలవంతంగా పట్టుకున్నారు, బలవంత పెట్టారు. ఊహించుకొని విధంగా అకస్మాత్తుగా దేవుని పని కోసం ఎన్నుకోబడ్డాడు ఈ సీమోను. ఇలా ఊహించని విధంగా దేవుని పనికి దాని వెనుక ఉన్న భారాన్ని తెలియజెప్పడానికే ఈ లూకా గారు రాసి ఉండవచ్చు. ఈ విధంగా మనం ఎల్లప్పుడూ కూడా బాధల్ని ఎవరు కోరుకోరు కానీ ఊహించని విధంగా అనుకోని మార్గంలో భయం ద్వారానో బాధ ద్వారానో అకారణంగా వచ్చేటువంటి ఈ శ్రమలు, ఈ ఇబ్బందులు అకస్మాత్తుగానే వస్తాయి. అవి మోయాలి మనం. అవి అకస్మాత్తుగా వచ్చేటువంటి సఫరింగ్స్ అవి మోయాల్సిందే. నాలుగవది సిలువ మరణం. సిలువ మీద జరగాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. ఆయన సిలువ ఎక్కి చనిపోయేంత వరకు కూడా బ్రతకాలి. అక్కడ ప్రజలు కూడా సిలువ వేయండి అని అరిచారు, కోరారు. మరణించాలని, చంపమని కోరలేదు. చంపేయండి అని కాదు, సిలువ వేయమని కోరారు. అందుకే సిలువ మీదకు వెళ్ళేంత వరకు కూడా ఆయన బ్రతకాలి. ఆయన మరీ బలహీనుడైపోయి అంతలా నలిగి ఉంటే సైనికులు ఎక్కడ చనిపోతారేమో అని భయపడ్డారు. అందుకే ఈ కురేనీయుడైన సీమోను పట్టుకొని సిలువను మోయించారు. మన శ్రమలు కూడా అలాగే ఉంటాయండి. తట్టుకోలేనంత, భరించలేనంత మాత్రమే ఉంటాయి. భరించేంత మాత్రమే ఉంటాయి. తట్టుకోవాలి, భరించాలండి. ఐదవదిగా గెత్సమనే తోటలో సంభవాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. గెత్సమనే తోటలో ప్రార్థిస్తూ వేదనతో రక్తం చెమటగా వచ్చేంత వేదనతో ప్రార్థించాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అప్పుడు పరలోకపు దేవదూత వచ్చి బలపరిచారు. పరలోకం నుంచి దేవదూతే వచ్చి బలపరిచారు. లూకాసు వార్త 22:43 ప్రకారంగా. ఇప్పుడు ఇలా ప్రజల మధ్య, సైనికుల మధ్య డైరెక్ట్గా దేవదూత రాలేదు కదా, రాకూడదు కదా. హెబ్రీయులకు 5:7 ప్రకారంగా మహారోధనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలిగిన గలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించను అని వ్రాయబడి ఉంటుంది. హెబ్రీ పత్రిక 5:8 ప్రకారంగా తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకుని ఉంటుంది. మరణం అతని ముందుంది, భయంకరమైంది. ఆయన చనిపోకూడదు. మరణం వద్దు అని కాదు, అలా కోరుకోవడం లేదు. చనిపోవడానికి సిద్ధపడ్డాడు, మరణాన్ని స్వీకరించాడు.
సఫరింగ్స్ని కూడా స్వీకరించాడు. కానీ హర్రర్ ఆఫ్ సఫరింగ్, అత్యంత క్రూరత్వాన్ని, భయంకరమైన శ్రమను తట్టుకోవడం కోసం మాత్రమే ఆయన ప్రార్థించాడు. అయితే సిలువను లేపలేకున్నా కూడా మోస్తున్నాడు. పైకి ఎక్కించడానికి ఆ టైంలో సీమోను అనేటువంటి వ్యక్తి రావడం, ఆయన సిలువ మోయడం, గెత్సమనే తోటలో పరలోకం నుంచి దేవదూత వచ్చి ప్రత్యక్షమైనట్టు ఇక్కడ కూడా ఆయన వచ్చి సహాయం చేశాడు, సహకరించాడనిపిస్తుంది. మన శ్రమల్లో బలము, ధైర్యము ఖచ్చితంగా దేవుడిస్తాడండి. అదే దీనికి సాదృశ్యం కూడా. ఎందుకంటే మనం సహించేంత, భరించేంత మధ్యలో ఓదార్పునిచ్చేటువంటి సహాయాన్ని దేవుడు ఖచ్చితంగా మనకు ఇస్తాడని తెలియజేస్తుంది. ఇలాంటి సాదృశ్యాలు ఈ విషయం ద్వారా మనం తెలుసుకోవాలని మరలా గుర్తు చేస్తున్నాడు. ఇక ఆఖరిగా ఒక ముఖ్యమైన మాట ఏంటంటే, ఆయనది యెరూషలేము కాదు. ఈ సీమోను అనేటువంటి వాడు యేసువారు కాదు. ఆయన అపోస్తుల్లో కూడా ఒకడు కాదు. ఆయన కుటుంబస్తుల్లో కూడా ఒకడు కాదు. ఆ ప్రాంతం వాడు అసలు కాదు. అలాంటి వ్యక్తి ఎక్కడి నుంచో వచ్చి మార్గం నుంచి వెళ్తూ ఉండగా యేసు ప్రభు వారి శిలువను మోసేటువంటి ఆ ధన్యతను సంపాదించుకున్నాడండి. ఎవరో తెలియదు. అలాగే ఎక్కడో పల్లెటూరు నుంచి ఇప్పుడు వస్తే ఆయన యేసుక్రీస్తు వారిని చూశాడు, ఆ భారాన్ని చూశాడు, ఆ త్యాగాన్ని చూశాడు. ఆ సిలువను ఈయన కూడా మోయాల్సి వచ్చింది. ఈ సైనికులు చేసిన పని వల్ల మోశాడు, తెలుసుకున్నాడు. అందుకేనేమో తన కుమారులు పరిచర్యలో తర్వాత వ్రాయబడ్డారు, పరిచర్యలో పాల్గొన్నారని మనకు అర్థమవుతుంది. ఏదైతే ఏంటండి, ఎక్కడున్నా ఎలాంటి వారైనా, అన్యులైనా విదేశీయులైనా, పల్లెటూరు నుంచి వచ్చిన, పట్టణంలో నుంచి వచ్చిన, దేవుడు ప్రతి ఒక్కరిని కూడా గమనిస్తాడు, ప్రతి ఒక్కరిని కూడా చేర్చుకుంటాడు. ఈ కురేనుడైన సీమోనుకు ఆ ధన్యత వచ్చింది, కానీ మోసాడు. కానీ పూర్తిగా మోయలేకపోవచ్చు. ఎందుకు అంటే విమోచించేది ఆయన కాదు, రక్తం కార్చింది ఆయన కాదు, సిలువ వేయబడింది ఆయన కాదు. కానీ ఆయన కళ్ళ ముందు ఎవరి కోసమైతే ఆ సిలువను మోస్తున్నాడో ఆయన కళ్ళ ముందు కనిపిస్తున్నాడు. ఇప్పుడు మనకు కూడా అలాంటి భాగ్యం ఉంటుందండి. మనం శ్రమల్లో, శోధనలో నలిగి మనము తేటవారమైపోవాలి, దేవుని మహిమను పొందుకోవాలి. అలాంటి సిలువను మోస్తూ బ్రతకాలి. ఈ విషయం అంతా కూడా ఈ కురేనుడైన సీమోను గురించి అయితే చరిత్రలో కానీ, ఇక వాక్యాల్లో కానీ మరొక సందర్భాల్లో కనబడడం లేదు కనుక, అవి లేవు కనుక మనం ఇంతవరకు మాత్రమే ఆయన గురించి మనం తెలుసుకోగలం. దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మనందరకు తోడయుండి బలపరచునుగాక. ఆమెన్.